సంక్రాంతి తర్వాత ధనుస్సు రాశి వారి నుదుట రాతను మార్చే వ్యక్తి రాబోతున్నాడు. వీరికి అన్నీ మంచి రోజులే. ధనుస్సు రాశి వారికి మకర సంక్రాంతి తరువాత వీరికి అదృష్టం తేనె పట్టులా పట్టబోతూ ఉంది. వీరి జీవితంలో ఎన్నో అవరోధాలు తొలగిపోయి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు వీరికి రాబోతున్నాయని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. మకర సంక్రాంతి తర్వాత ధనుస్సు రాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా వీరికి ఎలాంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. జనవరి 2024 ధనుస్సు రాశి వారికి జ్యోతిష రంగంలో ముఖ్యమైన నెల ఉంది. జనవరి 7న బుధుడు 12వ ఇల్లు అయిన వృశ్చిక రాశి నుండి సొంత రాశి అయిన ధనుస్సు 1వ ఇల్లుకి మారనున్నాడు. దీని వలన వీరికి అనుకోని అదృష్టమైతే రాబోతుంది. ధనుస్సు రాశి వారికి 2024వ సంవత్సరం ఎంతో కలిసి రాబోతుందనే చెప్పవచ్చు. అదేవిధంగా మకర సంక్రాంతి తర్వాత గ్రహాల్లో మార్పుల వల్ల ధనుస్సు రాశిలో జన్మించిన వారికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా తమ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో, ఎలా సాధించాలో వీరికి తెలుసు. వీరు తమ జీవితంలో వేగానికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు. అయితే కొంత అసహనానికి గురవుతారు. అతిగా ఉత్సాహం ఉండే స్వభావం కలిగి ఉంటారు. తొందరపాటుతనం వలన కొన్నిసార్లు ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటారు. అదేవిధంగా మకర సంక్రాంతి ప్రారంభం తర్వాత వీరు మితిమీరిన ఉత్సాహభరితమైన ధోరణికి దూరంగా ఉండాలి. ఈరోజు కొంత ఏడాది కెరీర్, ప్రేమ, ఆరోగ్య విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితంలో కష్టాలు, నష్టాలు, అపజయాలు రావడం సర్వసాధారణం. అయితే తమ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని విజయం వైపు పయనించే వాళ్లే ధీరుడని జ్యోతిష్కులు చెప్పారు. ఈ సూత్రాన్ని జీవితంలోకి ఆహ్వానించుకుంటూ ధనుస్సు రాశి వారు ఎప్పుడూ కూడా ప్రతి పనిలో ముందుంటారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదురు తిరిగి పోరాటం చేసి సక్సెస్ వీరు సొంతం చేసుకుంటారు. ధనుస్సు రాశి వారికి ఎన్నో ఫలితాలు రాబోతున్నాయి. వీరు తమ జీవితంలో ఎన్నో పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. ధనుస్సు రాశి వారికి వ్యక్తుల ప్రేమ, వివాహంపై మిశ్రమ ప్రభావాలని చూపిస్తుంది. కొత్త ఏడాదిలో పదమార్థం మంచిది కాదు. అయితే సంవత్సరం 2వ భాగంలో చాలా సంతోషంగా సాగుతారు. అదేవిధంగా మకర సంక్రాంతి తర్వాత మొదటి అర్ధభాగంలో వీరు తాము ప్రేమిస్తున్నామని లేదా జీవిత భాగస్వామిని విశ్వసించాలి, గౌరవాన్ని ఇవ్వాలి, మొండుతనాన్ని వదిలేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఆ ప్రభావం సంబంధాలపై పడి కలతలు వచ్చే అవకాశం ఉంది. సంవత్సర ద్వితీయార్థం చాలా బాగుంటుంది. అదేవిధంగా 2024వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి భాగస్వాముల మధ్య ప్రేమ వికసిస్తుంది. ఏడాదిలో 2వ సగంలో వివాహ ప్రయత్నాలు ఫలించి నిశ్చితార్థం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం కుటుంబ విషయాలపై మిశ్రమ ప్రభావాలు ఉంటాయి. జాతకం ప్రకారం శనీశ్వరుడు 2వ ఇంట్లో ఉన్నాడు. అంతేకాదు కేతువు 4వ ఇంట్లో ఉండనున్నాడు. దీంతో ఈ రాశికి చెందిన వ్యక్తులు కుటుంబ విషయాలను చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. లేకపోతే విభేదాలు తలెత్తుతాయి. సంవత్సరం మొదటి అర్ధభాగంలో కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందే అవకాశం ఉంది. అలాంటి సమయంలో చిన్న విషయాలను కూడా పట్టించుకోకుండా ప్రేమ మరియు ఆప్యాయతతో సమస్యని పరిష్కరించుకోవాలి. సంవత్సర ద్వితీయార్థంలో కుటుంబంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోతారు. ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చు. ఈ సంవత్సరం అంతా ధనుస్సు రాశి వారికి వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధని వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం మొదటి సగం అంతా బాగాలేదు, 2వ సగం కొంచెం మెరుగ్గా ఉంటుంది. సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాహనం జాగ్రత్తగా నడపాలి. ఈ సమయంలో శారీరక, మానసిక బలహీనతను కలిగి ఉండవచ్చు. కొన్ని కడుపు సంబంధిత వ్యాధులు కూడా మిమ్మల్ని బాధించవచ్చు. అయితే సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా దానిని నివారించవచ్చు. అలాగే బయట ఆహారం, పానీయాలకి దూరంగా ఉండాలి. సంవత్సర ద్వితీయార్థం ఇంకా మెరుగ్గా ఉంటుంది. అయితే అనవసర ప్రయాణాలకి దూరంగా ఉండాలి. కెరీర్ పరంగా ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా లేదు. సంవత్సర ప్రారంభంలో చిన్న పనులకి కూడా కష్టపడాల్సి ఉంటుంది. అదే సమయంలో వ్యాపారస్తులు చిన్న పెద్ద ఇతర ప్రతిపాదనలను పొందుతారు. అయితే వీటిల్లో ఉత్తమ ప్రతిపాదనను ఎంచుకొని ముందుకు అడుగేయాలి, లేదంటే నష్టపోవచ్చు. ఉద్యోగస్తుల విషయంలోనూ ఇదే పరిస్థితి.
మంచి ఉద్యోగాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. సంవత్సరం ద్వితీయార్థంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ సమయంలో వ్యాపారంలో లాభాన్ని పొందవచ్చు. మొత్తానికి ఏడాది ధనుస్సు రాశికి చెందిన వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆదాయం స్థిరంగా ఉండదు. లాభ నష్టాలు సగంగా సాగుతుంది. ఎప్పటికప్పుడు డబ్బు అందుకుంటారు. దీంతో ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అనిపించదు. ద్వితీయార్థంలో మీ ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు 1000 సార్లు ఆలోచించండి. సాధారణంగా ఎవరిని కూడా నమ్మవద్దు. పెండింగ్ పనులు కూడా మీరు పూర్తి చేస్తారు. విలువైన పత్రాలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశులకి చెందిన స్టూడెంట్స్కి విద్యాపరంగా ఈ సంవత్సరం బాగుంటుంది. ఏడాది మొదటి అర్ధభాగంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. లేదా విజయాన్ని సాధించడానికి మీరు అవసరమైన దానికంటే ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. సక్సెస్ అందుకుంటారు. పరిశోధన పనిలో నిమగ్నమై విద్యార్థులకి సమయం మంచిది. సంవత్సర ద్వితీయార్థంలో చదువులకి మంచి రిజల్ట్స్ అందుకునే అవకాశం ఉంది. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా లేదా విదేశాల్లో చదవాలనుకున్నా ఇది శుభ సమయం అనే చెప్పవచ్చు. మీకు అనుకోని విధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామి పిల్లల విషయంలో మీరు శ్రద్ధ వహించాలి. ఎప్పటికప్పుడు పిల్లలతో ప్రేమగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఆ అలవాటు మీ పిల్లల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. పిల్లల వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. పిల్లల చదువు విషయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. చాలామంది కూడా మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకుంటారు. అంటే మీ వల్ల పనులు చేయించుకొని తరువాత మీ అవసరం తీరిపోయాక మిమ్మల్ని దూరం పెడతారు. అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. అవసరాలకే మాట్లాడే వాళ్ళతో మీరు దూరంగా ఉంటేనే మీకు కీర్తి ప్రతిష్టలు అనేవి వస్తాయి. మీతో ఆప్యాయంగా ఉండేవాళ్ళు, అలాగే మీ మంచి కోరుకునేవాళ్ళు, మీ స్నేహితుల పట్ల ఎప్పుడూ కూడా ప్రేమగా వ్యవహరించండి. చెప్పుడు మాటలు అస్సలు కూడా వినొద్దు. ఈ చెప్పుడు మాటల వలన మీరు మంచి స్నేహితులను కోల్పోతారు. మీరు ఎవరితోనైనా మంచి స్నేహంగా ఉన్నా, ప్రేమలో ఉన్నా ఎదుటివారు అది ఓర్చుకోలేక వాళ్ళ మీద మీకు చెప్పుడు మాటలు చెప్తూ ఉంటారు. అలాంటి వారి నుంచి మీరు కాస్త దూరంగా ఉండాలి. లేకపోతే మీకు మాత్రం ఇబ్బందులు తప్పవు. చాలా రోజుల తర్వాత మీకు మంచి సమయం రాబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీరు వాహనం, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆస్తులను పోగేసుకుంటారు. అలాగే విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అవసరం. విలువైన వస్తువులు, పత్రాలు అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటూ పండితులు సూచిస్తూ ఉన్నారు. చూశారుగా ఫ్రెండ్స్, ధనుస్సు రాశి వారికి మకర సంక్రాంతి తర్వాత ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను మరెన్నో మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.